నమస్తే నరేష్. నమస్తే రజాక్. రోజారెడ్డి గారు చేసినటువంటి వీడియో చూసావా? సాక్షి ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిందా? ఆ నేను ఆ దరిద్రం చూడాల. ఏంటంటాడు బాధ? ఓకే, అయితే ఈ రోజు మరోసారి ఆమె ఏ స్థాయిలో మాట్లాడినారో చూసినావా? చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం గట్టిగానే మాట్లాడినారు. ఏం మాట్లాడింది? ఏంటంటాడు బాధ? చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసలు ఎలా లీడర్లు అయ్యారు అంటూ ఆ మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లీడర్లకి అర్హత కూడా లేదా? ఏంటి, ఏమంటుంది ఏమే దీనికి సంబంధించి? ఇప్పుడు నేను ఒకటి చెప్తా రజాక్ బ్రో. ఇప్పుడు జనాలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ఫీలింగ్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఆ ఫీలింగ్. ఇతను ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనేసి జనాలకు ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది కదా, ఏమని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మెగా డిఎస్ ఉంది బ్రో, ఆవిడ ఆ వాగ్దానం నెరవేర్చారా? అమలు చేశారా? ఎక్కడ లేదు కదా. జాబ్ క్యాలెండర్ ఉంది, అది అమలు చేశారా? చేయలేదు. పోలవరం కడతాము అని చెప్పారు, కట్టారా? కట్టలేదు. అలాగే మద్యపానం నిషేధం అని చెప్పారు, చేశారా? చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు నెరవేర్చని ఆ పథకాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి కూడా మేము అమ్మఒడి ఇచ్చేసాము అని చెప్పి ప్రతిసారి మాట్లాడుతుంటారు. అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు వాళ్ళు? 3 సంవత్సరాలు ఇచ్చారు వాళ్ళు. 5 ఏళ్ళలో 3 సంవత్సరాలు ఇచ్చారు వాళ్ళు. రైతు భరోసా ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 5 ఏళ్ళలో 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చలే వాళ్ళు. మరి జనాలు పిచ్చోళ్ళు అనుకుంటుందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ మనకి నోటికి ఏదైతే అది మాట్లాడేస్తుంటది రోజా గారు. అసలు అధికారం ఉన్నప్పుడు ఏం చేశాము, అసలు విషయం ఏంటంటే ఉన్నప్పుడు ఏం చేశాము చెప్పండి. వీళ్ళు అసలు లీడర్లు ఎలా అయ్యారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయాల్లో. హలో, చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయాల్లో. అవును. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పార్టీ పెట్టి 2014లో పెట్టారు, ఆయనకి 2009 నుంచి కూడా ఉందన్నమాట. అవును. అలాంటిది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆమె లీడర్లు ఎలా అయ్యారు అంటే, మొన్న 164 స్థానాలు కూడా వచ్చినాయి వీళ్ళకి. 100% స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది వీళ్ళకి. అవును. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైన కారణం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంత చేస్తే, అంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే వీళ్ళు ఎలా లీడర్లు అయ్యారని చెప్పేసి అడుగుతా ఉంది. అదే రోజా గారు ఏంది, ఎప్పుడు నోటికి ఏది వస్తే మాట్లాడద్దండి. ఆవిడికి జ్ఞానం ఉండదు, ఆవిడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడద్ది, నోటికి అడ్డు అదిపడదు అనమాట. ఆవిడ జనాలని ఎర్రిపప్పలు చేస్తుందా, లేకుంటే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటున్నారా? నాకు ఇప్పటికి అర్థం కాల. ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అది కదా పాయింట్. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుంటే, ఒకటి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుంటే, అమలు చేసింటే వాళ్ళకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంతే కదా. ఈ రోజు నీకు 11 సీట్లు వచ్చాయంటే నువ్వు వాడు ఏం చేయలేదని అర్థం. నువ్వు ఏమైనా చేస్తే కదా, నువ్వు చేసుంటే నువ్వు అధికారంలోకి వచ్చి ఉంటావు. నువ్వు చేయలేదు కాబట్టి జనాలు అసహించుకొని నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా మనకు బుద్ధి లేకుండా, అయినా మనకి సిగ్గు శరం లేకుండా బయటకు ఇంటర్వ్యూలోకి వచ్చేసి మిషన్ మీద గెలిచేశారు, మేనేజ్ చేశారు అని చెప్పేసి పనికి మాట్లాడుతుంటది రోజా గారు. కామన్ సెన్స్ ఉండాలి కదా. అవును. వాళ్ళు ఒకటి చెప్పనండి, మేము 99% హామీలు అమలు పరిచామని. 99 పథకాలు ఏం అమలు పరిచారు చెప్పనండి, లిస్ట్ తీసుకురమ్మని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో ఉన్నాయా? ఇప్పుడు
ఇది పోలవరం కానీ లేకుంటే రాజధాని కడతాను అని చెప్పారు. అలాగే మెగా టీస్ అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముస్లింస్ కి మైనారిటీకి ₹1,00,000 ఇస్తారన్నారు పెళ్లి కనుక. ఎస్సీలకు ఇస్తానన్నారు. ఇవన్నీ ఇచ్చారా? ఇవన్నీ నెరవేర్చారా? ఏం చేశారని వీళ్ళు? మరి వాళ్ళన్నీ కట్టేసినారంట, 100% చేసేసినారంట, చాలా డెవలప్మెంట్ కూడా చేసినారంట. 100% చేస్తే ఎందుకు 11 సీట్లు వస్తాయండి? ఎందుకంటే మరి వాళ్ళంత గొప్పగా చేసినారని కదా. అదే జనాలు ఎరిపక్కలు అనుకుంటుండ్రు. ఏమో మళ్ళీ వీళ్ళకి ఒకటే రజాకు ఒకటి చెప్పండి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ప్రజావేదిక కూల్చేశారు. అవును, మీకు గుర్తుందా? అవునవును అవునవును. వీళ్ళు ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చేశారో అప్పుడే ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అవును, జనాలు కూడా అసహించుకున్నారు. అరే నువ్వు వచ్చి నెల రోజులు కూడా కాలేదు, అంతలేకే ప్రజాభవనం కూల్చేసావు నువ్వు. అది అలాంటి బిల్డింగ్లు కట్టడానికి ఎంత కష్టమో. నువ్వు పరిపాలించడానికి అధికారంలోకి రాలేదు, కక్ష సాధింపు చేయడానికి అధికారంలోకి వచ్చావని వచ్చిన నెల రోజులకే ప్రజలకు అర్థమైపోయింది. సంవత్సరం రోజుల్లో ఎక్కడా లేని, ఏ పార్టీకి లేని వ్యతిరేకత వైసీపీ పార్టీకి వచ్చింది. కక్ష సాధింపు కేసులు, వాళ్ళు చేయని అరాచకాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేయని దౌర్జన్యాలు, వాళ్ళు చేసే భూదందాలు ఒక్కటా రెండండి. ఇష్టం వచ్చినట్టు ఇచ్చల విడిగా అయితే రాష్ట్రాన్ని దోసేశారు. ఈసారి కనుక వాళ్ళు కనుక వచ్చుంటే రాష్ట్రాన్ని అమ్మేసి ఉండేవాళ్ళు. రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర ఏదైతే భూములు ఉంటాయి కదా, ఆస్తులు, పొలాలు, అవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మేసేవాడు. అంత దుర్మార్గ పాలన చేస్తే ఈ రోజున దాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద పడి ఏడుస్తుంటారు వీళ్ళందరూ కూడా. ఒకటి, వీళ్ళు ఇలా మాట్లాడిన రోజులు వీళ్ళు అధికారంలోకి రారు. వీళ్ళు తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగితే రాబోయే ఎలక్షన్ లో ఒక 20-23 సీట్లు వస్తాయి. లేదు మేము ఇదే ద్వారంలో వెళుతాము, మేము ఇలాగా చేస్తాము అంటే ఈ 11 కూడా రావు, రాసి పెట్టుకో. ఆవిడ రోజా గారు ఆవిడ మాట్లాడే అసలు ఎందుకు అంటే నేను సపరేట్ గా వీడియో చూస్తుంటే ఏలాగుండేది. ఏమే కాన్వర్జేషన్ కాబట్టి పద్ధతిగా మాట్లాడు కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడుతున్నా. లేకుంటే రోజా గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అండి. ఇంకేం మాట్లాడిందా ఇంటర్వ్యూలో? ఇంకా చాలా ఇంకేమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చాలా సార్లు చూసాం, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో కూడా మనకు తెలియట్లేదు. అంటే ఒకటి నరేష్ గారు ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోతే ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని? అలాగే అది కదా 2014 కావచ్చు, 2019 అయితే ఎలాగో ఏదో చాలా చెప్పినారు, ఒకసారి వస్తే మొత్తం చేసేస్తాము, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాము, లేక అమెరికాలో ఏ విధంగా ఉంటే అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తాము అన్ని చేసినారు. ఓకే, అయితే దాన్ని ప్రజలు తిప్పికొట్టినారు. 2024 ఎలక్షన్స్ లో మళ్ళీ కూటమి నిలబెట్టినారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. కానీ రోజారెడ్డి గారు ఏం చెప్తారు, అసలుకి 4 సార్లు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి అడుగుతా ఉంది ఈ రోజున. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేశారంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివిటీ ఉంది కాబట్టే కదా. అంటే ఏమో ఒక ఆలోచన కేవలం ఈవీఎంల ద్వారానే గవర్నమెంట్లు వచ్చినాయి అనేది మరోసారి చెప్పాలనుకుంటున్నారా? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా వచ్చారని అడుగు, దానికి సమాధానం చెప్పదు. మీరు 2019లో 151 సీట్లు వచ్చారు కదా, అప్పుడు కూడా ఈ ఈవీఎంలు మేనేజ్ చేశారని మనం అడిగామనుకో, లేదా ఎవరైనా జర్నలిస్టులు అడిగారు అనుకో, దానికి సమాధానం చెప్పదు, టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. వాళ్ళ అధికారంలోకి వస్తే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చేసింది, అక్కడ న్యాయంగా గెలిచారు వాళ్ళు. అదే కూటమి అధికారంలోకి వస్తే దొంగచాటుగా గెలిచారు, మేనేజ్ చేశారు అని చెప్పి మాట్లాడతారు అనమాట.
వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన అరాచకాలు వాటి వల్ల మేము ఓడిపోయాము. మేము మాట్లాడిన బూతులు వ్యక్తిగత దూషణలకి మేము పాల్పడ్డాము, దాని వల్ల మేము ఓడిపోయాము అని రియలైజ్ కాలకున్నారు వీళ్ళు. అవన్నీ కప్పించుకోవడానికి ఇలాంటి డ్రామాలు, ఈవీఎం మిషన్ డ్రామాలు, ఇలాంటి డ్రామాలు అవుతుంది. అంటే వీళ్ళు ఒకటండి రజాకు, ఒకటండి చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఈ జన్మలో అధికారంలోకి రానండి. ఓకే, వీళ్ళు 100% ఈ వీడియో ఉంటుంది, రికార్డ్ చేసుకోండి. ఈ 100% ఈ జన్మలో అధికారంలోకి రారు. జనాలకి అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ అంటున్నారు. పరిపాలన ఎలా ఉంటుందో జనాలకు అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ అంటున్నారు. ఛాన్సే లేదు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుందంట కదా చెప్తున్నారు ఈ రోజా గారు. ఈ రోజున ముందు వచ్చిన 11 సీట్లని కాపాడుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ 11 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 11 ఎమ్మెల్యేలు 5 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు టీడీపీలో జంపుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరనుకో, అది వేరే విషయం. నువ్వు ఉన్న సీట్లు 11 సీట్ల కాపాడుకోలేకున్నావు, రేపు నువ్వేం అధికారంలోకి వస్తావు? అదనమాట. ఓకే, ఇప్పుడు 2029 ఎలక్షన్స్ లో రోజారెడ్డి గారు ఏమన్నా సవాల్ చేయబోతున్నారా? ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఆ టైంలో ఆమె ఒక సవాల్ చేసింది అనమాట పవన్ కళ్యాణ్ గారి మీద. కూటమి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సవాల్ చేసింది. ఏమంటే మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వం అని చెప్పేసి ఆమె సవాల్ చేసింది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది ఇప్పుడు? అలాంటిది ఈసారి ఏమైనా చేయబోతారంటారా? ఎందుకంటే ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, ఇద్దరు కూడా లీడర్లు ఎలా అయ్యారో తెలియట్లేదు. అసలు 4 సార్లు జనం ఎలా గెలిపించారో అర్థం కావట్లేదు అంటున్నారు కదా. ఈమె మళ్ళీ అలాంటి సవాళ్ళే ఉన్నాయి, ఈమె దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉందా? ఈసారి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే రోజా గారు గెలవరు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాడు. ఇది ఫిక్స్ చేసుకో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, రోజా గారిని అసెంబ్లీ గేట్ కాదు కదా, అసలు ఆ రాజధాని చుట్టుపక్కల కూడా రానిరు. అంతే అంటారా? అసలు ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజధానిలో ఒక మీటింగ్ పెట్టమనండి, దమ్ము ధైర్యం ఉంటే. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతికి వెళ్ళమనండి, ఒకసారి అమరావతిలో మీటింగ్ పెట్టమనండి. వెళ్ళే సాహసం కూడా చేయడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వెళ్ళితే తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, రోడ్డు మీద జనాలు వస్తారని తెలుసు. అన్ని ఏ చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాడు. వీళ్ళు ఎన్ని వాగనేమనండి, ఏమన్నా చేసుకునేనండి, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది ఫిక్స్ అయిపో. ఓకే, ఇక్కడ ఇంకోటి అడుగుతానండి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏమన్నారంటే, మన ఆంధ్ర రాజధాని అమరావతిని వచ్చేసి నీటిలో అంటే రివర్ లో కడుతున్నారు, అంటే నది గర్భంలో కడుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అనమాట. అది చాలా పెద్ద బూమరాంగ్ అయింది ఇప్పుడు ప్రజెంట్. అదే బుద్ధి మారదు, మన బుద్ధి మారదు. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక నెల ముందు నేను అమరావతికి వెళ్ళానండి. అమరావతికి వెళ్ళి నేను అన్ని పరిశీలించా. అక్కడ ఎక్కడ కూడా వాటర్ లేవండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మళ్ళీ అమరావతి మునిగిపోతుంది అని. అంటే ద్వేషం. ఇప్పుడు అమరావతి పూర్తయితే పేరు చంద్రబాబు నాయుడు వచ్చేస్తుంది, అది రాకూడదు అతని ప్లాను. అది కట్టకూడదు అంటే రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదు, రాష్ట్ర ప్రజలకి పిల్లలకి ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా కూలీలాగా ఉండాలి, మనం ఇచ్చే 5-10 రూపాయలకి ఎదురు చూడాలని అనే ఉద్దేశం ఆలోచన ఉంటది అనమాట. బానిసల కింద చూస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనాల్ని, బానిసల కింద. నువ్వు పథకాలు ఏం పథకాలు ఇచ్చావా? నువ్వు ఏం పథకాలు ఇచ్చాడు? మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి నేను 2024లో ఎలక్షన్ ఓటు అడగడానికి జనాలకు వెళ్ళినప్పుడు మద్యపానం నిషేధం చేసిన తర్వాత నేను ఓటు అడుగుతానని చెప్పాడు. ఇప్పటికీ ఆ వీడియోలో ఇంకా ఉంది, ఇప్పటికీ వీడియోలో యూట్యూబ్ లో సర్క్యులేట్ అవుతుంది. మరి నెరవేర్చాడా?
నెరవేర్చలేవు. మరి ఏం ఏం చేశారని వీళ్ళు ఉమ్, జనాలు ఎరిపప్పలు అనుకుంటున్నారా, లేకపోతే జనాలు తెలియదు అనుకుంటున్నారా, జనాలు మర్చిపోతారు అనుకుంటున్నారా, ఉమ్, లేదా జనాలు మేము ఏం చెప్తే తినేస్తారు, జనాలు గొర్రెలు అనుకుంటున్నా? నాకు అర్థం కాల. వైసీపీ వాళ్ళు గొర్రెలు అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఉంటారు, కొంతమంది జ్ఞానులు ఉన్నారు, కార్యకర్తలు, వాళ్ళు మనం తప్పు పట్టలేము. ఉమ్, వాళ్ళకి రియాలిటీ ఏదో అలాగే రీల్ ఏదో అని వాళ్ళకి తెలుసు, మంచి చెడు వాళ్ళకి తెలుసు. కొంతమందికి వైసీపీ కొంతమంది కార్యకర్తలు ఉంటారు, గొర్రెలు అనమాట వాళ్ళు. ఆ, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు. ఉమ్, అలాంటి గొర్రెల్ని మనం మారవలేదు. ఓకే. ఈ కార్యకర్తలు అనే వాళ్ళు చిన్న గొర్రెలు. ఆ, రోజా గారు లాంటి వాళ్ళు, ఇంకా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద గొర్రెలు అనమాట. వాళ్ళు ఏది మాట్లాడితే దాన్ని ఫాలో అయిపోతా ఉంటారు అనమాట. ఈ గొర్రెలన్నీ కూడా వాళ్ళని మనం మార్చలేమండి. ఉమ్. ఇప్పుడు వాళ్ళ గురించి రోజా ఓకే చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారో రోజారెడ్డి గారు కూడా పరిస్థితి అంతే. సో అమరావతి మునిగిపోద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తున్నారో, మన రోజారెడ్డి గారి విషయానికి వస్తే కనుక ఆమె వచ్చేసి రాజకీయ నాయకుల్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తా ఉంటా ఉన్నారు. అయితే ఇలా మాట్లాడడం కారణంగా వాళ్ళు కేవలం 11 సీట్లకి పడ్డామని చెప్పేసి ప్రజలకి, ప్రపంచానికి తెలుస్తున్నా వాళ్ళు మాత్రం నేర్చుకోలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళని? లేదు లేదు లేదు. ఇప్పుడు క్యాప్టెన్ అది సిప్ అంటారు. నాయకుడు ఎలా ఉంటాడో కింద ఉన్న క్యాడర్ కూడా అలాగే ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా, కుటుంబంలో తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా క్రమశిక్షణ పెరుగుతారనమాట. ఇక్కడ తల్లిదండ్రులే క్రమశిక్షణ లేనప్పుడు పిల్లలు క్రమశిక్షణ పెరగరు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి మనసు గాని, ఆయన మైండ్ సెట్ గాని అలా ఉందన్నమాట. నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలా ఉన్నారు. వీళ్ళు చెప్పిన నాయకుడు వినడు. నాయకుడు ఏదైతే చెప్తాడో అదే ఫైనల్. ఆయన జగన్మోహన్ రెడ్డి మనసులో కుళ్ళు, కుతంత్రం, దేశం అసహ్యం ఎన్ని చాలా ఉన్నాయి అతనికి. దాని వల్లే వాళ్ళు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాలేకున్నారు, తెలుసుకోలేకున్నాడు, రియాలిటీ తెలుసుకోలేకున్నారు. అది తెలుసుకోనన్న రోజులు వాళ్ళ పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ జన్మలో తెలుసుకునే అవకాశం కూడా లేదు. దాన్ని కన్ఫర్మ్ చేసుకో. నరేష్ గారు ఇంకొకటి అండి, చెప్పండి. ఏమంటే ఇప్పుడు రోజారెడ్డి గారిని ఆమె గత ప్రభుత్వంలో, ఆమె అధికారంలో ఉన్న టైంలో చాలా ఘోరంగా మాట్లాడేవాళ్ళు, పదాలు కూడా ఉపయోగించేవాళ్ళు. సో చాలా సందర్భాల్లో నన్ను కూడా మన ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా అడుగుతా ఉంటారు, మరి అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయింది కదా, మరి రోజారెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి. ఎందుకంటే ఆమె చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినారు, అలాగే కుటుంబాల్లో కూడా వెళ్ళి కొంత మాట్లాడడానికి జరిగింది ఒకప్పుడు. మరి ఈమెను అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఇప్పుడు ఈ రోజున కూడా ఆమె తీవ్రమైన స్థాయిలోనే మాట్లాడడం జరుగుతుంది. ఆమె ఎక్కడ కూడా తగ్గేదేలే అంటున్నారు. ఫైర్ బ్రాండ్ లా కనిపిస్తా ఉన్నారు రోజారెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారి మంచితనం, గొప్పతనం అండి. ఆవిడ్ని అలా మాట్లాడిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్లరు అనే సంగతి రోజా గారికి బాగా తెలుసు. అందుకే ఆవిడ అంతగా రెచ్చిపోతుంది. అవునా? అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే ఈ పార్టీకి రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేసి జైలు వేసి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మహిళల్ని అరెస్ట్ చేయడం కానీ, ఇంకోటి ఏనాడు చేయడైనా. ఆయన మంచితనమే రోజారెడ్డి గారిని కాపాడుతుంది. ఒక రకంగా రోజా గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. అంత పెద్ద మాట వదిలేండి, కరెక్ట్ కాదేమో అలా మాట్లాడడం. అవునండి, కాదండి. ఇప్పుడు ఆయన మంచితనం వల్ల కదా. ఆయనకి ద్వేషం లేదా కోపం, అసహ్యం ఎన్ని ఉంటే ఇన్ని రోజులు బయట తిరిగేదా రోజా గారు? చెప్పండి. అది మరి
మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత మనకు ఆ విషయం తెలియదు, మనకు ఆ సబ్జెక్ట్ కూడా కాదు మనది, అది ఏరే సబ్జెక్టు, అది మన గురించి మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు. అది అరెస్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత. ప్రస్తుతానికి ఆవిడ బయట తిరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనమే, అంటే ఎలాంటి సందేహం లేదు. అదనమాట. ఇప్పుడు మరి భవిష్యత్తులో ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఆమె మీద చర్యలు లాంటివి ఉండడానికి అవకాశం ఉన్నాయా? ఏమోనండి, చెప్పలేము. మనం గెస్ట్ మనకు తెలియదు కదా. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మనం చెప్పలేము. అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా, ఎందుకంటే ఆవిడ చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాళ్ళ అన్నదమ్ములు నగరిలో చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. అవును అంటారు. వాళ్ళ అన్నదమ్ములు భూదందాలు చేశారు, పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు చేయని అరాచకాలే లేవు వాళ్ళ అన్నదమ్ములు. ఓకే, అంటే మళ్ళీ పర్సనల్ ఫ్యామిలీస్ వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ ఓకే. మొత్తానికి అయితే మరి రోజారెడ్డి గారు మాటల దాడైతే కూటమి ప్రభుత్వం మీద తగ్గట్లేదు ఎక్కడ కూడా. ఏం కాదు, ఆవిడ మాట్లాడేంత మాత్రాన కూటమికి పోయేది ఏం లేదు. ఇంకా ఆవిడ మాట్లాడితే ఇంకా కూటమికి మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. ఎందుకంటే వాళ్ళు మాటలు ఎవరు పట్టించుకుంటారండి. ఓకే, వాళ్ళ అధికారంలో మాట్లాడేది మాటలే కదా ఇప్పుడు కూడా మాట్లాడేది. అప్పుడు వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ అదే మాటలు మాట్లాడితే మళ్ళీ ఎందుకు నమ్ముతారు జనాలు? జనాలే పిచ్చోళ్ళు కదా, ఎర్రోళ్ళు కాదు కదా. రాజకీయ నాయకుల కంటే జనాలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో ఎవరిని గెలిపించుకోకూడదో వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు వాగినంత మాత్రాన కూటమి ఏదో పోతుంది, లేకుంటే కూటమి ఏదో జరుగుతుంది అనేది మొత్తం మాట. వాళ్ళు వాగిన రోజులు వాగుతారు. వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి, ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు మేము అధికారంలోకి రాము, మళ్ళీ మేము గెలము అని రోజా గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో మీకు తెలుసో లేదో, వీడియో చూసారో లేదో, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని విపరీతంగా ప్రయత్నించారు. విపరీతంగా. అది మీరు నేను అన్నది కాదు. సీదల అప్పర్రాజు అనే ఒక అతను ఉన్నారు, మాజీ మంత్రి, మీకు ఐడియా ఉందా? చెప్పండి. అతను కార్యకర్తలతో సపరేట్ గా ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయనే చెప్పాడు స్వయంగా. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేము 2024 ఎలక్షన్ లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చాలా ప్రయత్నించాము. అది కానీ ఫలించుంటే ఈ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు. అది ఫలించలేదు కాబట్టి మనం ఓడిపోయాము అని చెప్పేసి ఆయనే చెప్పాడు. వీడియో రికార్డ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అదనమాట వాళ్ళ పరిస్థితి. మళ్ళీ బయటకు వచ్చి సింహం పులివెందల పులి, సింహం సింగిలగా వసద్దే అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. లోపలేమో ఇదన్నమాట వాళ్ళకి. అది వాళ్ళ పరిస్థితి. సరే నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. సరేనండి, సరే మరి. ఓకే అండి.